వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఈరోజు వచ్చేసి ప్రభాస్ గారి బర్త్డే. ప్రభాస్ గారు ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని, బెటర్ హెల్త్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ మీకు మన ఆడియన్స్ అండ్ వాళ్ళ తెలుగు ప్రజల నుంచి అండ్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో అందరి నుంచి విషెస్ తెలుపుతున్నాను. సో వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ప్రభాస్ గారు. అండ్ ఈరోజు అందరికీ తెలిసినట్టు టాపిక్లోకి వెళ్తే, ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అండ్ అలాగే టైటిల్ నేమ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ మూవీ వచ్చేసి ప్రభాస్ గారు అండ్ డైరెక్టర్ అనురావ్ పూడి గారి కాంబినేషన్లో రావడం జరుగుతుంది. సో మూవీ టైటిల్ నేమ్ వచ్చేసి ఫౌజీ. ఈరోజు ఫౌజీ నేమ్ అనేది ఒక మిలిటరీ బ్యాక్ డ్రాప్ నుంచి తీసుకోవడం జరిగింది. సో అది మనకు తెలుస్తుంది, ఎందుకంటే ఫౌజీ అనేది మీనింగ్ వచ్చేసి మనకి ఒక మిలిటరీ మ్యాన్ అని, ఒక సోల్జర్ అని మనకి తెలుస్తుంది. అందులో మీరు ఈరోజు ఒక 2 పోస్టర్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నాయి 2 పోస్టర్లు కూడా. పోస్టర్లో చూస్తుంటే ప్రభాస్ గారి లుక్స్ చూస్తే మనకి చాలా అగ్రెసివ్ ఉంది అండ్ చాలా యాప్ట్గా అది చాలా బాగా సెట్ అయింది. ఆ లుక్ వచ్చేసి అగ్రెసివ్గా చాలా బాగా సెట్ అయింది. ఆ యొక్క కట్అవుట్కి చూస్తే చాలా బాగా సెట్ అయింది. అండ్ కింద ఈ ఫౌజీ అనేది ఈ పోస్టర్లో చూస్తే కింద మనకి ఒక కొటేషన్ ఇచ్చారు, ఏ బెటాలియన్ హూ స్టాండ్స్ ఎలోన్. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఒక్కడే పోరాడతాడని మనకి అర్థమవుతుంది. ఈ మొత్తం ప్రభాస్ గారి చుట్టే తిరుగుతట్టు అనిపిస్తుంది మనకి. ఈ స్టోరీ వచ్చేసి మొత్తం ఒక్కడే ఫైట్ తీసుకుంటున్నట్టు అండ్ ఈ స్టోరీ అనేది మిలిటరీ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది కాబట్టి మన కంట్రీ తరఫున ఫైట్ చేస్తాడేమో అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈరోజు బర్త్డే సందర్భంగా పోస్టర్ అండ్ మూవీ నేమ్ 2 రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిన్న అప్డేట్ కూడా మన ప్రభాస్ గారి ఫ్యాన్స్కి చాలా కనుల విందుగా అనుకోవచ్చు. అండ్ వాళ్ళకు వచ్చేసి ఒక బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్కి బర్త్డే గిఫ్ట్గా అందజేయడం జరిగింది. ఈ మూవీకి మనము చూస్తుంటే చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ కనపడుతున్నాయి. బయట జనాలు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది దీని గురించి. సో మనం కూడా ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా తగ్గట్టు ఈ పోస్టర్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. అండ్ కింద చూస్తుంటే మనకి ఏదైతే ఈ కొటేషన్ అనేది చూస్తుంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే మిలిటరీ అంటేనే యాక్షన్ ఉంటుంది కాబట్టి ఈ మిలిటరీ బ్యాక్ డ్రాప్లో ఎలా ఉంటాడు ప్రభాస్, ఎట్లా ఉంటారు అనేది మనకి ఈగర్గా వెయిట్ చూడాల్సి వస్తుంది. సో మనం అందరం వెయిట్ చేద్దాం అండ్ ఎక్స్పెక్ట్ చేద్దాం. చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ యొక్క మూవీ మీద. పోస్టర్ వచ్చేసి చూస్తే మీరు 2 పోస్టర్ రిలీజ్ అయినాయి. ఒక పోస్టర్ వచ్చేసి సైడ్ నుంచి లుక్ టెస్ట్ చూస్తే తెలుస్తుంది మీకు, ఆ కళ్ళలో అగ్రెసివ్నెస్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఆ యొక్క సోల్జర్ లుక్ క్లియర్గా అగ్రెసివ్నెస్ అనేది మనకి ప్రభాస్ గారి ఫేస్లో కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఇదే గన్స్ ఏవైతున్నాయో అవి ఒక ముళ్ళలాగా కనిపిస్తున్నాయి. మొత్తం అన్ని గన్స్ ఒక గన్స్ తోటి డిజైన్ చేసినట్టు కనిపిస్తుంది. అది థాట్ కూడా చాలా మంచిగా ఉంది. ఏదైతే ఇప్పుడు ఈరోజు పోస్టర్స్ అండ్ టైటిల్ రిలీజ్ అయిందో, ఫౌజీ అనే పేరు కూడా బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు. షారుఖ్ ఖాన్ గారి మూవీ కూడా ఫౌజీ అనే ఉంది. బట్ అక్కడ వచ్చేసి ఆ ఫౌజీ అనేది FAUJI అని ఉంటుంది, ఇక్కడ వచ్చేసి FAUZI అని ఉంటుంది. సో జెడ్ని కొంచెం హైలైట్ చేసినట్టు మనం గమనిస్తాము. సో అది డిఫరెన్స్ అనేది ఉండాలని చెప్పి పెట్టారు అని అనుకుంటున్నాను నేను. సో ఆ జెడ్ అనేది హైలైట్ చేశారు కాబట్టి ఆ జెడ్ గురించి కూడా, ఆ జెడ్ అనే లెటర్కి కూడా ఏదో రిలేటెడ్గా ఏదో స్టోరీ ఉంటుంది. అది మనకి తెలుస్తుంది అది క్లారిటీగా, ఎందుకంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి F కాబట్టి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ అనుకోవచ్చు. బట్ మధ్యలో కూడా జెడ్ అనేది క్యాపిటల్ లెటర్ పెట్టారు, హైలైట్ చేశారు కాబట్టి. సో ఆ జెడ్ అనే ఆ లెటర్ గురించి కూడా కొంచెం ఒక స్టోరీ అనేది ఉంటుందని అనుకుంటున్నాము. సో ఈరోజు వచ్చేసి ఇది మన ఫౌజీ టైటిల్ అనౌన్స్మెంట్ అండ్ పోస్టర్ రిలీజ్ అనేది జరిగింది. సో వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు ప్రభాస్ గారు అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఆల్ అవర్ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ అండ్ హోల్ మన ఇండియన్ ఇంటర్నేషనల్ పరంగా కూడా మీరు ముందు బాగా ఎదగాలని, మన తెలుగు ఇండస్ట్రీని ముందుకి మంచి స్థాయికి తీసుకెళ్తారని ఆ సత్తా మీకు ఉందని చెప్పి మేము కోరుకుంటున్నాం. అండ్ అందరూ ఎవరైతే చూస్తున్నారో ముందు ఇలాంటి అప్డేట్స్ ఏమైనా కావాలన్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సో దట్ మీలాగానే వేరే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్స్ ఇలాంటివి చేరేలాగా మీరు చూడాలి. సో
రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.